హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను తోటకూర ఉల్లికారం చేస్తున్నానండి. దానికి ఎర్ర తోటకూర తీసుకున్నాను. నా దగ్గర ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర 2 ఉన్నాయి. ఈరోజైతే ఎర్ర తోటకూర చేస్తున్నాను. ఇది ఎర్ర తోటకూర ఉల్లికారంతో చేస్తే చాలా బావుంటుంది. చి ఇప్పుడు చేస్తున్న మామూలుగా తినాలంటే తోటకూరని అంత ఇష్టంగా తినం కదా! అందుకనే ఏదో ఒక డిఫరెన్స్‌గా చేస్తే కొంచెం తినగలుగుతున్నాము. అందుకని ఈరోజు ఇలా చేస్తున్నాను. స్టవ్ వెలిగించేస్తున్నాను. బౌల్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. తోటకూరలో నీరుంటుంది గదా! ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లి ముక్కలు జార్‌లో వేసేసాను. వెల్లుల్లిపాయలు ఒక 10 రబ్బలు వేసేసాను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇవి 3 కలిపి మిక్సీ పట్టాలి. వక్కా చెక్కాగా పట్టాలి. మరీ మెత్తగా కాదు. ఇవిగోండి ఇలా వక్కా చెక్కా పట్టేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా! పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసేసాను. అవి ఫ్రై అయ్యాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసానండి. ఈ తోటకూరలోకి పచ్చిమిర్చి టేస్ట్ బావుంటుంది. అందుకని పచ్చిమిర్చి ఏసాను. అందుకని కారం, ఎండు కారం తక్కువేసాననమాట. పచ్చిమిర్చి వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇవి 2 కలుపుకొని ఇప్పుడు ఈ మిక్సీ పెట్టిన ఈ ఉల్లి కారాన్ని అందులోకి వేసేసుకోవాలండి తిరగమాతలోకి. ఇలా మొత్తం వేసేసాను. దీన్ని కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. అలా నూనెలో వేగనివ్వాలి తిరగమాతలో. నాకు అలా వేగనిచ్చాలండి. అడుగంటకుండా కొంచెం నిదానంగా కలుపుకుంటూ, ఎందుకంటే మనం వెల్లిపాయ వేసాం గదా! అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు టమాటాలు 2 టమాటాలే తీసుకున్నానండి నేను. ఎక్కువ టమాటాలు అవసరం లేదు. 2 సరిపోతాయి. ఆ టేస్ట్ వేరు. టమాటా వేస్తే ఆ టేస్ట్ చాలా బావుంటుంది తోటకూరకి. ఇది ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాము. ఓ 5 మినిట్స్ తర్వాత తీద్దాము. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు కొంచెం మనం ఇలా తిప్పేసుకుంటే ఇంకా నలిగిపోతాయన్నమాట. అయిపోయింది. మెత్తగా ఉడికిపోయాయండి టమాటాలు. ఇప్పుడు కొంచెం వాటర్ ఏద్దామండి. అదే జార్‌లో వేసి కొంచెం వాటర్ పట్టేసి పోసాను. ఆ జారుకి అంటుకునుంది గదా! ఉల్లిపాయ పేస్టు. అది కడిగి ఇందులో పోసాను. ఎందుకంటే ఇది గుజ్జుగా గ్రేవీగా ఉండటానికి, అడుగంటకుండా ఉండటానికి వాటర్ వేసాననమాట కొంచెం. ఇప్పుడు తోటకూర పెట్టేద్దామండి అందులో. తోటకూర మొత్తం వేసేసానండి. ఇప్పుడు చిన్నగా దీనిని అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తుంది గానీ, కూర అయ్యేసరికి ఎంతో ఉండదండి. ఇప్పుడు అది కొంచెం అటు ఇటు మనం కింద పడకుండా కలిపేసుకుంటూ నిదానంగా కదిలిచ్చేస్తాము. ఇదిగోండి. మొత్తం తిరిగేసేసరికినేలే మగ్గిపోతుంది. లేత తోటకూర గదా! వెంటనే ఉగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. 5 మినిట్స్ తర్వాత అదిగోండి అలా ఉంది. చాలా వరకు ఉడికిపోయిందండి. అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఆ టమాటా ముక్కలు మెదుగుతాయి. ఏమన్నా మనము కాడలుగా గూడా కట్ జేసేసాం గదా! కూరే గాకుండా అవి గూడా నలిగినట్లుగా అయిపోతాయన్నమాట. కొంచెం ఉప్పు వేసాను. ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసానండి. ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది. అందుకని చూసి వేసుకోవాలి మనం. ఒక టేబుల్ స్పూనే ఉప్పు వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసాను.
ఇవి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్‌లో తీసేద్దాం. మొత్తం 10 మినిట్స్ ప్రాసెసేనండి ఇది. అది చూడండి ఆయిల్ తేలుతూ పైకి చక్కగా ఎలా ఉడుకుతోందో. చాలా నీరూరింది. ఇదంతా మనం కట్ చేయటము, ఉడకటం అంతా ఒక 10, 12 మినిట్స్‌లోనే అయిపోతుందండి. ఇప్పుడు అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర వేసేసాను. ఇంక కలిపేసేయటమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా బావుంటుందండి. ఎర్ర తోటకూర బావుంటుంది. గ్రీన్‌ది గూడా బానే ఉంటుంది. ఇది గూడా ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది.